హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, నీకి సంబంధించి రోజు రోజుకి ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరుగుతున్నాయండి. ఇప్పుడు యంగ్స్టర్స్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఫిట్గా అవ్వాలని చెప్పేసి వాకింగ్ చేస్తూ ఉన్నారు, జిమ్కి వెళ్తూ ఉన్నారు, వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఏజ్ బట్టి కూడా డీజనరేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా అవుతూ ఉంటుంది. అసలు ఏ రకంగా మనం కేర్ తీసుకోవాలంటారు స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా? గుడ్ క్వశ్చన్. సో మీరు కొన్ని విషయాలు చెప్పారు. ఫిట్నెస్, వాకింగ్, జిమ్, ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా అనవసరమైన యాక్టివిటీస్. ఎందుకంటే సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు జిమ్ కానీ, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ట్రెక్కింగ్ కానీ, మెడికల్ సూపర్విజన్లో లేని ఏ ఎక్సర్సైజ్ అన్నా కానీ ఆరోగ్యానికి హానికరము. అంటే రెగ్యులర్ గా చేసే వాకింగ్ కూడా మనకి హానికరమే అవుతుంది. ఏమవుతుంది వాకింగ్ చేయడం వల్ల? వాకింగ్ బాడీ యాక్టివ్ గా ఉంటుంది. ఎవరు చెప్పారు? అలా అని ఇప్పుడు దాకా మేము ఎందుకు అనుకుంటారు? పెద్దవాళ్ళ దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మంచి చేస్తాడని అపోహతో పోతాం. 100% జరగాలని లేదు కదా. ఆయన మనకి ఏమి ఇవ్వాలో ముందే ఇచ్చేసి ఉంటాడు. కానీ భక్తితో, ఒక హోప్తో వెళ్తాం. అదే విధంగా వాకింగ్ చేస్తే హెల్త్ మంచిగా అయిపోతుంది, జిమ్కి వెళ్తే కండలు పెరిగి మన హెల్త్ బాగుంటుంది అన్నది 100% రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇప్పుడు మనిషికి మినిమం టు మోడరేట్ ఎక్సర్సైజ్ ఉండాలి. అంతేగాని వాకింగ్ ఒక్కటే మార్గం కాదు, జిమ్ ఒక్కటే మార్గం కాదు, ట్రెక్కింగ్, సైక్లింగ్ మార్గాలు కావు. సో ఎక్సర్సైజ్ ఏం చేయాలి సార్? సరే బాగానే ఉంది, మీరు మినిమం టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా, ఏం చేయాలి? ఓ డాక్టర్ని అడగండి. అంటే ఊరికి పక్కింటోడు అన్నాడు, జిమ్ ట్రైనర్ చెప్పాడు, మా కలీగ్ చెప్పాడు, వాడు చేస్తున్నాడు, హృతిక్ రోషన్ కూడా కండలు చూపిస్తున్నాడు అని నాకు కండలు వచ్చేస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను అనుకున్నది 100% రాంగ్. ఇక్కడ హెల్త్, అన్హెల్త్ అన్న రెండు ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ అంటే ఏంది? జబ్బు లేకుండా ఉండడం హెల్త్ డెఫినిషన్. అన్హెల్త్ అంటే ఏదో జబ్బు ఉండడం. ఫిట్నెస్కి కూడా ఒక డెఫినేషన్ ఉంది. ఇప్పుడు వెంటనే నెక్స్ట్ ఫిట్నెస్ సార్, ఫిట్నెస్. అందరూ ఫిట్నెస్ అంటే ఏమనుకుంటారు? అమాయకులందరూ ఫిట్నెస్ అంటే కండలు తిరిగి ఉండడం ఫిట్నెస్ అనుకుంటారు. ఫ్లాట్ అబ్డమెన్ ఉండడం ఫిట్నెస్ అనుకుంటారు. 100% అబద్ధము, 100% రాంగ్. మీరు ఫిట్ గా ఉన్న మనుషులందరూ ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటారా మీరు? వాళ్ళకి ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయి, మధ్య వింటున్నది కూడా చచ్చిపోతున్నారు జిమ్ముల్లోనే. సో బేసికలీ ఫిట్నెస్ గుడ్ డెఫినేషన్ ఉంది. WHO అని ఒకటి ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళ ఫిట్నెస్ కూడా మీరు గూగుల్ చేసి చూడండి. ఏంటి ఫిట్నెస్ అంటే? ఫిట్నెస్ మీనింగ్ తెలుసుకోండి అందరూ. ఫిట్నెస్ అంటే మీరు జర్నలిస్టు, పొద్దున్న లేస్తారు, ఇంట్లో చిన్న పని చేసుకొని బయటపడతారు, సాయంత్రం వరకు పని చేస్తారు, ఇంటర్వ్యూస్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, సాయంత్రం ఇంటికి వెళ్తారు, ఏదో లైట్గా మళ్ళీ డిన్నర్ చేసుకొని పడుకుంటారు. ఈ మీ రెగ్యులర్ యాక్టివిటీలో మీరు అలసట లేకుండా పని చేస్తే మీరు ఫిట్ అని అర్థం. సింపుల్, అదే ఫిట్నెస్. కండలు పెంచడం కాదు, మజిల్స్ పెంచడం, బైసెప్స్, అబ్డమిన్స్, థైస్, అంత రాంగ్, అంత మోసం. జిమ్కి హెల్త్కి సంబంధం లేదు. మీరు కండలు పెంచుకోవాలనుకుంటూ నాకు కండలే కావాలి, నేను బాగా అందంగా కనపడాలా, నన్ను చూడగానే 10 మంది అమ్మాయిలు నా మీద పడిపోవాలన్న ఫీలింగ్ ఉంటే చేసుకోండి. దానికి జిమ్కి హెల్త్కి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గుర్తుపెట్టుకోండి, గేమ్ ఆడడానికి హెల్త్కి సంబంధమే లేదు. ఇప్పుడు మంచి మంచి సూపర్ స్టార్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళందరికీ జబ్బులు లేవని ఎవరు చెప్పలేరు. లేదు, వాళ్ళు అన్ని సంవత్సరాలు అంత బాగా ఆడడం వల్ల వీళ్ళకి జబ్బులు రావన్న రూలు లేదు. సో బేసికలీ మోకాళ్ళ నొప్పులకు కూడా అదే రూలు. ఇప్పుడు నేను 35 సంవత్సరాలు, నాకు ఇంక ఇప్పటి నుంచి నేను బాగా వాకింగ్ చేస్తే, బాగా జిమ్కి వెళ్ళి నీ జాయింట్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తే మోకాలు అరిగిపోకుండా ఉంటుంది అనుకోవడము నీ అవివేకం, నీ ఫూలిష్నెస్. మరి ఎలాంటి జాగ్రత్తలు ఏం లేదు, మోకాళ్ళను యూజ్ చేయకండి ఎక్కువ యూజ్ అంతే. మీకు ఒక మంచి పట్టుచీర ఇచ్చాను నేను, 3 లక్షలు. అది అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, లేదా సంవత్సరానికి 2 సార్లు ఫంక్షన్స్లో వాడి పెట్టుకుంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తుంది. అదే చీర కట్టుకొని రోజు అంట్లు తోముతూ, రోజు వంట చేస్తూ, రోజు అదే చీరతో మీరు జర్నలిజం కోసం బయటపడి పెడితే 2 వారాల్లో చిరిగిపోద్ది. మోకాలు కూడా అంతే. మోకాలు మనకు దేవుడు ఇచ్చాడు, దాన్ని వయస్సు రీత్యా, మన పని రీత్యా,
మన అవసరం రీత్యా Hmm. ఎవరైతే జాగ్రత్తగా వాడుకుంటారో వాళ్ళ మోకాలు ఎక్కువ కాలం వస్తుంది. ఓకే. అంటే మీరు అన్నారు కదా మినిమల్ టు మోడరేట్ అని చెప్పేసి అన్నారు. అది ఏమేమి ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఏంటి, మోకాలు నొప్పి ఉంది, ఒక సినారియో తీసుకుందాం. Hmm. మోకాలు నొప్పి మీకే ఉంది, Hmm. మీరు 30 years ఏజ్, Hmm. మోకాలు నొప్పి వచ్చింది. సో మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏవి చేయకూడదు. Hmm. సో మోకాలు నొప్పి వచ్చిందని మీకు ఎవరన్నా ఒక ప్రబుద్ధుడు Hmm. అమ్మ వాకింగ్ చేయి బాగా మోకాలు నొప్పి పోతుంది అని కొంతమంది తిక్కనాలు ఇట్లా మాట్లాడుతున్నారు. Hmm. వాకింగ్ చేయి మోకాలు పోతుంది, మొత్తం పోతుంది. మోకాలు నొప్పి పోవడం కాదు, Hmm. మోకాలే పోతుంది. ఓర్ నాయనోయ్. సో మోకాలు నొప్పి ఉన్నప్పుడు సైంటిఫిక్గా ఏ ఎక్సర్సైజ్ చేస్తే మోకాలు ప్రిజర్వ్ అవుతుంది, Hmm. సైంటిఫిక్గా ఏ ఎక్సర్సైజులు చెయ్యాలి మోకాలు దెబ్బతినకుండా ఓకే. అవి ఉంటాయి. తెలుసు. అవన్నీ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. Hmm. డాక్టర్ అడగాలి వెళ్ళి. ఓకే. డాక్టర్ అంటే చెప్తారు, ఎవడంటే దారిని పోయి దాని ఇప్పుడు టైం పాస్ చేసే information ఫ్రెండ్ని easy గా వచ్చేస్తుంది అందరికి. ఇది అందులో పిచ్చి చూసుకుని- పిచ్చిగా ఇంటర్నెట్లో ఎతకడం. ఆ, ఇంటర్నెట్ అసలు ఎందుకు చేయకూడదు. ఎదుగుతారు? ఇంటర్నెట్ యూజ్ చేయాల్సింది ఒకటే ఒక దానికి, Hmm. ఇన్ఫర్మేషన్ కోసం కాదు. నీ ఇన్ఫర్మేషన్ నీ స్టడీస్లో ఉంటుంది. Hmm. ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ ఉంది, ఫోటోగ్రఫీని నువ్వు గూగుల్ చేసేసి నేర్చేసుకుంటే అవును. ఫోటో తీస్తే పక్కన ఒక ఫోటో పడుతుంది, Hmm. లేదంటే నువ్వు తలకిందులకు పడతావు. నేర్చుకోవాలి ఆ నేర్చుకోవాలి. సైన్స్ని. అదేవిధంగా ఎక్సర్సైజెస్ కూడా అంతే. Mhm. గూగుల్లో చేసి ఆ మోకాలకి సంబంధించిన ఎక్సర్సైజ్లన్నీ వాడు గూగుల్లో పిచ్చి పిచ్చి ఎక్సర్సైజెస్ అవి చేస్తే నువ్వు పరిగెత్తుకొని నా దగ్గరికి వస్తావు, సార్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చెప్పి. సో గూగుల్లో ఉన్నదంతా నిజం కాదు. ఏంటి నిజము? సైన్స్ బేస్డ్ ట్రైనింగ్, సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్, Hmm. సైన్స్ బేస్డ్ రీసెర్చ్ ఉన్న స్టడీస్ చేసుకుంటే తెలుసు. సో అందుకని డాక్టర్లు ఉన్నారు. Hmm. ఎక్కువ కూడా బుర్ర బాదుకోకండి. Hmm. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సార్ నాకు మోకాలు నొప్పి ఉంది, Hmm. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ట్రీట్మెంట్ ఏంటి, నెక్స్ట్ నేనేమైనా ఎక్సర్సైజ్ చేయాలా చేయకూడదా, ఏం చేయాలని ఉంటే ఏం చేయాలి. ఓకే. ఇది మానేసి Hmm. పిచ్చి ఎక్సర్సైజ్లు, జిమ్ములు, ఈ జిమ్ములకి వెళ్ళేవాళ్ళు చూడండి, Hmm. కరెక్ట్గా 3 నెలల తర్వాత 100 మందిలో 90 మంది ఆపేస్తారు జిమ్. వెళ్ళరు, తెలుసు వాళ్ళకి ఏం జరగదని. అవును. ఎవరు వెళ్ళాలి జిమ్కి? Hmm. ఇది చాలా ఇంపార్టెంట్. సరే సార్ జిమ్ములు ఉన్నాయి కదా, వాళ్ళు బతకాలి కదా. జిమ్లు వెళ్ళాల్సిన సినిమా యాక్టర్లు, అందంగా కనపడడానికి, మజిల్స్ కనపడడానికి. సెలబ్రిటీస్ Hmm. వాళ్ళు బాగా కనపడాలనుకుంటారు. మేబీ వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేదు స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటారో వాళ్ళు సడన్గా సరిగ్గా కనపడకపోతే మనకి నచ్చరు. Hmm. అంటే వాళ్ళు అందంగా కనపడడం వల్ల వాళ్ళకి ఒక వృత్తి, వాళ్ళకి డబ్బులు రావాలి, అటువంటి వాళ్ళు వెళ్ళాలి. మరి అలా అనుకుంటే నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా మాకేం తక్కువ, మేము వాళ్ళతో పోటీ పడేటట్టుగా మేము కనిపించాలి. దానివల్ల ఉపయోగం ఉంటే వెళ్ళండి, ఆ. డబ్బులు వస్తే వెళ్ళండి, ఓకే. డబ్బులు వస్తే వెళ్ళండి. ఇప్పుడు కాకపోతే- మీరు ఇంకా అందంగా కనపడితే ఆ, మీకు దానివల్ల ఇన్కమ్ వస్తుంది అనుకు వెళ్ళండి, మ్మ్. వృత్తిని వెళ్ళొద్దు. ఇప్పుడు అనవసరంగా ఒక పెళ్ళి అడుక్కోకూడదు. అయిపోయినా అబ్బాయి, ఒక మేల్ పర్సన్ ఉంటాడు 40 ఏళ్ళు, Hmm. ఆడ కండలు ఎందుకు పెంచాలి? Hmm. ఎందుకు పెంచాలా? కండలు పెంచే అంత అవసరం అయితే లేదు. ఏముంటుంది? ఇంకో పెళ్లి చేసుకుంటే పోలీసులు బొక్కలు వేస్తారు, Hmm. పెళ్ళందంతది. తర్వాత నువ్వు అందంగా కనపడడం వల్ల నీకేమన్నా నీ శాలరీలో నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే డబుల్ చేస్తారా? ఏమీ ఉండదు. ఏముండదు. Hmm. నువ్వు జిమ్లో డబ్బులు పోతాయి తప్పితే ఆ, ఏమి లేదు. ఏముంటుంది? ఒక్క క్వశ్చన్ వేసుకోండి, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఓకే. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఏమొస్తుంది? ఆ, హెల్త్ మంచిగా ఉంటుంది, 100% అపోహ కొట్టిపారేయండి అంతే. Hmm. హెల్త్కి దానికి సంబంధమే లేదు. లేదు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎంత ఎక్కువగా రెస్ట్ లో ఉండి ఎంత ఎక్కువగా వీటిని పని అప్ చెప్పకుండా రెస్ట్ అనొద్దు, మళ్ళీ రెస్ట్ అంటే ఏంది? నేను అప్పుడు ముసలి కాదు. ఎంత అవసరాన్ని బట్టి మనం మోకాల్ని యూజ్ చేసుకుంటే Hmm. అంతకాలం మీ మోకాలు మీకు సహకరిస్తుంది, అది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. Okay. నువ్వు ఎక్కువ తెలియకుండా దాన్ని వాడేస్తే ఆహా. తొందరగా నీకు అది ఇబ్బంది కలుగు చేస్తుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఇదే సూత్రం పాటించాలి. ఓకే. సో ఫైనల్ గా అదే అండి, అర్థమైంది కదా. ఓవర్ గా మనం ఎక్సర్సైజ్ చేసేసి వాకింగ్ చేసేసి బ్రిస్క్ వాకులు అంటూ ఏమీ అవసరం లేదు. ఎంత జాగ్రత్తగా మనం కేర్ తీసుకుంటే లాంగ్ లాస్టింగ్ లో మనకి అంత బాగా మన మోకాళ్ళు మనకి సపోర్ట్ చేస్తాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.